తెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. హలో అండి, ముందుగా మీ అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది నేనైతే ఫుల్ వీడియో చేసి. సో ఈ వీడియో వచ్చేసి మనకి ఈ వార్ కన్నా ముందు జరిగిందనమాట. ఈ మనకి కాంపిటీషన్ వచ్చేసి ప్రస్తుతానికైతే ఇంకా వార్ అలా జరుగుతూనే ఉంది కదా. సో కొంచెం భయంగా ఉండడం వల్ల ఇంక ఇన్ని రోజులు వీడియో అయితే కనుక అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఏది ఏమైనా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా. సో మనం కొంచెం భయం అలా గుప్పిట్లో పెట్టుకొని ఇంకా ఎవరి పనులకు వాళ్ళు ఇంకా సాగుతున్నారనమాట. సో మరీ అంత డేంజరస్గా సిచ్యువేషన్ లేకపోయినా కూడా మరి ఏంటంటే కొంచెం ఎంతో కొంత భయం అయితే ఉంటుంది కదా. ఎప్పుడూ జరగకుండా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదు ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ యూఏఈలో వచ్చేసేసి. సో ఎనీవే మీ అందరికీ వెల్కమ్ అనమాట మన ఛానల్ కోసము. ఈరోజు నా బంగారు తల్లికి కాంపిటీషన్ ఉందన్నమాట, జిమ్నాస్టిక్. సో చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట రీగల్గా. ఎందుకంటే అలా కాంపిటీషన్కి వెళ్ళిపోయి ప్రైజ్ అయితే తీసుకొచ్చేసేయాలని చాలా కోరిక అనమాట. సో ఫైనల్గా తన కోరిక అయితే ఈరోజు నెరవేరిపోతుంది. సో చూద్దాము ఫస్ట్ వచ్చిద్దో సెకండ్ వచ్చిద్దో. దాదాపు ఒక 2-3 నెలలు అయిపోతుందేమో ఇలా కాంపిటీషన్ జరిగేసి ఫైనల్గా ఇప్పుడైతే కనుక మనకి కండక్ట్ చేశారనమాట. సో ఫస్ట్ తెలుసు కదా జిమ్నాస్టిక్ అంటే నేనైతే ఫస్ట్ హెయిర్ స్టైల్ మీద కాన్సన్ట్రేట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే వీళ్ళకి జరిగేటప్పుడు మెయిన్ ఏంటంటే స్పోర్ట్స్ వాళ్ళకి డ్రెస్ అలాగే హెయిర్ అసలు ఇబ్బంది అవ్వకూడదు అనమాట. సో ఈ విధంగా టైట్గా కట్టేసుకోవాలి. మనది కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి ఇంకొంచెం ప్రికాషన్స్ ఎక్కువ అనమాట. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఈరోజు సింపుల్గా, ఇంకా దోశ అలాంటివి వేయడానికి మనకి అంత టైం లేదు. సో ఎందుకంటే నేనే తీసుకురావాలి కాబట్టి ఇంకా లైట్గా రాత్రి తీసుకొచ్చిన కుబుస్ ఉంటే ఇంకా ఫైనల్గా ఎగ్ వేసి ఇలా రోల్ చేసి అనమాట. ఏదేమైనా ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. ఇది మనకి కుబుస్ అలాగే ఇలా ఆమ్లెట్ వచ్చేసి సో ఎగ్తో మనం పరోటాలాగా వేసుకొని కర్రీలాగా లంచ్ టైంలో డిన్నర్ అలా కూడా చేసేయచ్చు. సో బ్రేక్ఫాస్ట్ అయితే కనుక ఇలా సింపుల్గా ఆమ్లెట్ వేసేసి సో దానిపైన వేసేసి కొంచెం పిల్లలకైతే మైనీస్ రాసేస్తాను, నేనైతే డైరెక్ట్గా తినేస్తాను అనమాట. ఇంకా ఏదన్నా బ్రేక్ఫాస్ట్ ఉన్నా లేకపోయినా కాఫీ అయితే పడాల్సింది, బాగా అలవాటు అయిపోయింది నాకైతే కాఫీ. సో ఫైనల్గా కాఫీ కూడా తాగేసాను అనమాట. పండు అయితే ఈరోజు సాటర్డే క్లాస్ ఉందన్నమాట. సో ఆన్లైన్ క్లాస్ అనమాట వీళ్ళకి. సో ఎలాగో మనకి క్లాస్ లేకపోయినా రాడు మాతో పాటు, ఎందుకంటే చాలా బోరింగ్ అనమాట. ఒక్క ఫస్ట్ టైం కాంపిటీషన్కి వచ్చేసాడు, ఇంకా వాడికి బోర్ వచ్చేస్తుందంట, అంత ఎక్సైట్మెంట్గా లేదంట స్విమ్మింగ్ ఉన్నంత. సో అందుకే ఇంకా రావట్లేదనమాట. ఎలాగో క్లాస్ ఉంది కాబట్టి ఇంకా మేమిద్దరం వెళ్ళిపోతున్నాం అనమాట. బేబీ అయితే ఇంకా కావాల్సినవన్నీ బ్యాగ్ రెడీ చేసుకుంది, స్నాక్స్ అవన్నీ, వాటరు చూడండి, చాక్లెట్స్ అన్నీ పెట్టేసుకుంది. యాక్చువల్గా అయితే వాళ్ళకి తినడానికి కుదరదు అనమాట. సో వచ్చేటప్పుడు ఇంకా రిటర్న్ టైంలో మన కార్లో తినడమే. ఇంకా మేమైతే కనుక బయలుదేరేసామన్నమాట. ఇక్కడ మనకు దగ్గరలోనే జస్ట్ లైక్ 30 మినిట్స్లో అలా వెళ్ళిపోవచ్చు. సో అందుకని కొంచెం లేట్గానే బయలుదేరాము. మనదే అనమాట ఫస్ట్, అంటే మన బేబీ వాళ్ళది ఫస్ట్ బ్యాచ్ అనమాట. సో వీళ్ళ తర్వాత ఇంకొక బ్యాచ్ ఉందనమాట. సో అందుకే కొంచెం మనమైతే ఎర్లీగా వెళ్ళాలన్నమాట, పొద్దున్నే వెళ్ళాలి. సో 8:30 అలా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు కూడా మనకి కొంచెం ఏ స్కూల్లోనే జరుగుతుంది. సో అందులోనూ మనకి దగ్గర అనమాట, కొంచెం ఈజీగానే రీచ్ అయిపోవచ్చు. అదే పండు కాంపిటీషన్ అయితే కనుక ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతారనమాట, చాలా దూరము. సో బేబీకి అయితే లాస్ట్ 3 టైమ్స్ నుంచి కూడా ఇదే ప్లేస్లో జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా బేబీని ఇంకా లోపల పంపించేసి నేను ఇంకా స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేసాను అనమాట. సో వీళ్ళ కాంపిటీషన్ ఏమో ఇలా కింద ఫస్ట్ ఫ్లోర్లో, మనమేమో సెకండ్ ఫ్లోర్లోంచి వీళ్ళని ఇలా చూస్తూ ఉండాలన్నమాట. సో కొంచెం కెప్టెన్ ఎక్కడ ఉన్నారా కోచ్ ఎత్తుక్కొని కొంచెం 5 మినిట్స్ అటు ఇటు ఎతికింది. ఈలోగా వాళ్ళ కెప్టెన్ అంటే బేబీకి నేర్పించే కోచ్ ఇంకా కనిపించలేదన్నమాట. సో అందుకే ఇంకా వేరే వాళ్ళు చూసి వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేపిస్తున్నారనమాట. సో కొంచెం సేపటి తర్వాత ఇంకా బేబీకి నేర్పించే కెప్టెన్ కనిపించింది. సో ఇంకా వాళ్ళు వచ్చేసేసి వాళ్ళు చెప్పినట్టు చేయించుకున్నారు అనమాట. సో ప్రస్తుతానికైతే అన్ని బ్యాచ్లకి సో ఒక 4 బ్యాచ్లు ఉంటాయి అనమాట ఏబిసిడీగా. సో వీళ్ళందరికీ ప్రాక్టీస్ అయితే జరుగుతుందన్నమాట. బిఫోర్ మీరు కనుక నా వీడియో చూసినట్టయితే కొంచెం ఐడియా వస్తుంది కాంపిటీషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. చూడకపోతే కనుక 4 స్టేజ్లు ఉంటాయి అనమాట, 4 రకాలు ఉంటాయి. సో ఒకటి ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళి జంప్ చేసేది, అక్కడ వెనకాల ఒక బార్ లాగా ఉంచేసారా ఆ రాడ్ మీద నడవాలి, ఆ బ్లూ కలర్ మ్యాట్ చూసారా దాని మీద ఒకటి ఫ్లోర్ అనమాట, దాన్ని స్టెప్ వచ్చేసి. అండ్ అలాగే పక్కన 2 రాడ్స్ ఉన్నాయి చూసారా దాని మీద అలా వేలాడాలన్నమాట. ఇలా 4 రకాలుగా ఉంటాయి. 4 బ్యాచ్లకి వెళ్ళిపోయి చేస్తూ ఉంటారనమాట 1 by 1. ప్రాక్టీస్ టైం అయితే ఫినిష్ అయిందనమాట. సో వీళ్ళని అన్నీ బయట తీసుకెళ్ళిపోయి కొంచెం ఏమన్నా వాటర్ వాళ్ళు కావాలంటే తాగించి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మళ్ళీ లోపల తీసుకొస్తారనమాట. సో వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు చూడండి
ఎలా వస్తారో కాళ్ళు అలా పైకెత్తి నడుచుకుంటూ రావాలి. ఇది కంపల్సరీ అనమాట. ఇది చేసి చేసి ఇక్కడ నేర్పించింది వాళ్ళు విని విని బేబీ ఇంట్లో కూడా అలాగే నడుస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా పాదం కింద పెట్టదనమాట. అలా వేళ్ళ మీదే నడుస్తూ ఉంటుంది. సో చూడండి 4 బ్యాచ్లు అని చెప్పాను కదా, నలుగురు 4 దగ్గరికి వచ్చినారనమాట. సో వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోచ్, సో ఒక 2 హెల్పర్స్ ఉంటారనమాట ఎలా చేస్తున్నారో చూడడానికి. అలాగే జడ్జెస్ వైట్ అండ్ బ్లాక్లో ఉన్నారు చూడండి, వాళ్ళేమో జడ్జెస్ అనమాట. సో వీళ్ళు చేసేదానికి వాళ్ళు అలా నోట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఆ తర్వాత క్యాలిక్యులేట్ చేసి ప్రైజెస్ అనేది డిక్లేర్ చేస్తారు. సో చూసారు కదా 4 స్టార్ట్ చేశారు. సో బేబీ అయితే చూడండి అక్కడ లాస్ట్లో ఉంది. ఫస్ట్ రావడమే బేబీకి అది వచ్చింది. అది కొంచెం హార్డ్ అనమాట. చేతులతో అలా వేలాడుతూ ఆ రాడ్ చుట్టూ రౌండ్ తిరిగి మళ్ళీ ఆ రబ్బర్ తగిలించుకుని కాళ్ళకి ఒక 10 పికప్స్ లాగా చేపిస్తున్నారనమాట. ఫైనల్గా అయితే చేసేసింది. కొంచెం ఏమంటారు ఇంకా నెక్ పైకంటే వెళ్ళాలన్నమాట రాడ్ వరకు. ఈ పిల్ల అసలే బక్క పీచి కదా, అసలు ఎనర్జీ సరిపోదు అనమాట అది చేయడానికి. ఇంకా వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ గ్రూప్లో చాలామంది ఉన్నారు. దట్టు అది కొంచెం లేట్ అవుతుంది చేయడానికి. వీళ్ళందరూ రౌండ్ ఫినిష్ చేసుకుని వాళ్ళ కోసం వెయిట్ చేశారనమాట ఒక 5 to 10 minutes వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చేంజ్ అవుతారనమాట. సో ఆ బ్యాచ్ ఒకరి నుంచి ఒక వేరే రౌండ్కి చేంజ్ అవుతారనమాట. సో చూద్దాము ఇప్పుడు బేబీ ఏ రౌండ్కి వస్తుందో. ఇలా రౌండ్ టు రౌండ్ మారేటప్పుడు అలా నడుచుకుంటూ రావాలన్నమాట వేళ్ళ మీద. సో ఇప్పుడు బేబీ అయితే అది బార్ దగ్గరికి వచ్చింది. సో ఇది చూడండి చాలా చాలా ఫన్నీ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్కి వచ్చారు. సో ఇది జరిగేటప్పుడు మధ్యలో కొంచెం ఫన్నీగా ఉంటుంది. చాలా చాలా అందరూ నవ్వేసేస్తున్నారు అనమాట అది జరిగేటప్పుడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బేబీ వస్తుంది చూసారా. సో ఇద్దరు నుంచున్నారు కెప్టెన్ కోచెస్. సో ఏమంటారు ఒకళ్ళది అయిపోయిన తర్వాత వేరొకళ్ళని రెడీ చేస్తారనమాట. సో ఇప్పుడు బేబీ అయితే వస్తుంది, చూద్దాం ఎలా చేస్తుందో. ఇది లాస్ట్ టైం చేసిన దానికన్నా కొంచెం డిఫరెంట్ అనమాట. సో వీళ్ళు ఎవరి కాంపిటీషన్కి కొంచెం కొంచెం చేంజ్ చేస్తూ ఉంటున్నారనమాట. ఆ వెనకాల నుంచి ఊపేటప్పుడు మాత్రం అందరూ జడ్జెస్తో సహా అందరూ నవ్వేసేస్తున్నారు. చాలా ఫన్నీగా ఉందనమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చేంజ్ అయ్యారు థర్డ్ రౌండ్కి. ఈవెన్ ఇదైతే ఇది ఫ్లోర్ అనమాట, ఫ్లోర్ రౌండ్. సో ఇది చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఎవ్రీ టైం నాకు ఇది చాలా ఏమంటారు బాగుంటుంది అనమాట చూడడానికి. పిల్లలందరూ వాళ్ళ స్కిల్ అనేది బయటపడుతుంది. సో ఈసారి నాకు చాలా నచ్చింది. సో మీరు కూడా చూడండి, కొంచెం డిఫరెంట్, లాస్ట్ టైం కన్నా చాలా డిఫరెంట్ అనమాట. సో చూడండి చాలా చాలా బాగుంది. ఈ రౌండ్ టైమర్ అనమాట. సో చూడండి కోచ్ చెప్తుంది మనకి మ్యూజిక్ ఆన్ చేయమని. సో ఆ మ్యూజిక్ లోపు ఫినిష్ చేయాలన్నమాట వీళ్ళు.
సూపర్గా చేసింది. సో ఇప్పటికి 3 రౌండ్లు అయిపోయింది, ఇంకా 4వ రౌండ్. సో ఇది లాస్ట్ రౌండ్ అనమాట. ఇంకా ఇది అయిపోతే ఇంకా అయిపోయినట్టే మనకి. సో కొంచెం తర్వాత ఇంకా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే మన బేబీ ఛాన్స్ వచ్చింది. సో పరిగెత్తుకుంటూ వెళ్ళి జంప్ చేసి ఆ 2 కాళ్ళు పైకెత్తి అక్కడ కొంచెం సేపు ఒక 2, 3, 5 సెకండ్స్ స్టే చేయాలన్నమాట, మనం కింద పడిపోకుండా. Wow. సో ప్రతి ఒక్కరికి కూడా 2 ఛాన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ టైం కొంచెం ఎక్కువసేపు స్టే చేయలేదు, కానీ సెకండ్ టైం కొంచెం ఎక్కువసేపు ఉందనమాట, అది బాగా అనిపించింది. సో ఫైనల్గా వీళ్ళైతే రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. వీళ్ళందరూ మళ్ళీ కూర్చోబెట్టి కొంచెం ఆ పాటలో పెట్టేసి కాసేపు ఎంటర్టైన్ చేస్తారనమాట. సో తర్వాత మనకి ప్రైజెస్ వస్తాయి. లెట్స్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వచ్చిందో లేదో, లేదంటే ఫస్ట్ రాకపోతే గోల్ చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో వాళ్ళతో పాటు మేము కూడా చాలా చాలా హ్యాపీ అనమాట వాళ్ళని అలా చూస్తా. సో ఈలోపు వాళ్ళు అందరూ నోట్ చేసుకున్నారు కదా జడ్జెస్, వాళ్ళన్నీ కలెక్ట్ చేసి సో ఎవరు ఏ ప్రైజ్ వచ్చిందో అనేది చూస్తారనమాట. ఈలోపు ఎవరు కెప్టెన్ వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఓకే ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్లో అలాగే వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకోవాలి కదా, సో వాళ్ళు కూడా తీసేస్తున్నారు అనమాట. వీళ్ళు చూడండి ఎంత బాగా తీస్తున్నారో వాళ్ళ కోచ్ వచ్చేసేసి. నెక్స్ట్ ఇక్కడ బేబీ కోచ్ వచ్చి వాళ్ళ స్టూడెంట్స్కి ఈ విధంగా స్టిక్కర్స్ పెడుతుందనమాట ఫేస్కి. తర్వాత వీళ్ళకి అందరు గ్రూప్ కలిపి ఫోటో దిగుతారు కదా, సో వీళ్ళని చూసి ఇంకా బేబీ కూడా పరిగెత్తుకొచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ టైం అయితే కనుక కంపల్సరీగా మనం కాస్ట్యూమ్ అయితే కొనాలంట. ఈసారి అయితే ఈ రెడ్ డ్రెస్ అలౌ చేశారు కానీ, సో ఈసారి కొనాలనుకున్నాము. 100 dirhams అంట డ్రెస్ వచ్చేసి. కాంపిటీషన్ ఫీజు వచ్చేసి కట్టేమో ఒక 100, ఈవెన్ డ్రెస్ కూడా 100 అంట. చూడండి ఫైనల్గా నన్ను చూసింది బొడ్డుది, ఎప్పటి నుంచో పిలుస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెము ఏమంటారు హై స్టేజ్ అంట నెక్స్ట్ కాంపిటీషన్. సో అప్పుడైతే కంపల్సరీ ఇప్పుడే కొనమన్నారు. సో మీ చాయిస్, కాకపోతే నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ కొనాలని చెప్పారు. సరే వీళ్ళు వేసుకున్న చూడండి బ్లూ కలరు. సో ఇలాంటి డ్రెస్ కొనాలన్నమాట కంపల్సరీగా. సరేలే ఇంకా ఈసారికి చాయిస్ ఉందిలేమనేసి కొనలేదు. ఇంకా వీళ్ళ డ్యాన్స్ రావలేదు బాబు. వెయిట్ చేసి అరగంట దాటింది. ఇంకా వీళ్ళు ఇంకా డ్యాన్స్లు వేసుకుంటానే ఉన్నారనమాట ప్రైజెస్ ఇవ్వకుండా. ఫైనల్గా వీళ్ళని కూర్చోబెట్టారు. ఇంకా నాకైతే టెన్షన్ తట్టుకోలేను కానీ ఇంకా బేబీ పేరు ఎప్పుడు వచ్చిందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఏంటంటే ఫస్ట్ వెయిట్ చేస్తుంది అనమాట సూర్యమంట. సో అందుకనే నేను కూడా తనతో పాటు ఫస్ట్ రావాలని కోరుకుంటాను. సో ఫస్ట్ చిన్న పిల్లలకి ఇచ్చేసారనమాట. నెక్స్ట్ చూద్దాం. సో అందరికీ కూడా మెడల్స్ వేస్తున్నారు. సో వీళ్ళకి ఏంటంటే మెడల్స్ మీద రాస్తారు ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేసి. సో అదే ఇంకా మనం ఫస్ట్ అనుకోవాలి. ట్రోఫీ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి ట్రోఫీ ఇస్తారనుకున్నాను కానీ ఇవ్వట్లేదు. ఫైనల్గా బేబీని అయితే పిలిచారు. బట్ నాకైతే ఇంకా క్లారిటీ రాలేదు ఫస్ట్ వచ్చిందా లేదా అనేసి. సో నేను లోపలికి వెళ్ళిన తర్వాత కానీ దాన్ని మెడల్ మీద చూడితే కానీ నాకు ఇంకా క్లారిటీ రాదనమాట. ఫేస్లో కొంచెం పిల్లకి గ్లో ఉందంటే చూడాలి. మేబీ లెట్స్ హోప్ ఫస్ట్ అనేసి. సో ఈ విధంగా ఫొటోస్ తీయేశారు. సో తర్వాత ఏంటంటే ఇంకా చాలామంది అందరికీ కూడా వరుస పెట్టి ఇవ్వాల్సి కదా, కొంచెం టైం పడుతుంది. ఇది కూడా చూడండి ఎంత ఎగురుకుంటూ వస్తుందో. అది కావాలి. ఆ స్మైల్ చూస్తే చాలు మనకి కడుపు నిండిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ అనమాట వెళ్ళి చెప్తుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఈవెన్ ఫ్రమ్ వీళ్ళ అకాడమీ నుంచి నా కోసం చూస్తూ ఉంది చూడండి. నేను ఎంత పిలిచినా నన్ను చూపించి పట్టించుకోకుండా ఎక్కడున్నా నాన్న ఎదుగుతుంది. ఆ మెడల్ వచ్చిన తర్వాత నాకు చూపించాలి. ఇంకా నన్ను వెతికి అలసిపోయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో ముచ్చట్లు పెట్టుకుంటాక వచ్చింది. ఇంకా వీళ్ళిద్దరికి కూడా మెడల్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని ఎత్తుకుంటున్నారన్నమాట. వాళ్ళ మమ్మీని, ఈ బొడ్డుది నన్ను ఎత్తుకుంటా ఉన్నారు. ఫైనల్గా వాళ్ళ ఫ్రెండ్ నన్ను చూసింది. ఈ బొడ్డుదాన్ని ఎంత పిలిచినా ఇంకా ఇది చూడలేదు కానీ వాళ్ళ ఫ్రెండ్ చూసి ఇంకా చెప్తుంది అక్కడ ఉందనేసి. సో ఫైనల్గా మేమిద్దరం ఖుషి. ఫైనల్గా అందరు ప్రైజ్లు ఇవ్వడం అయిపోయినట్టుంది. సో వెయిట్ చేసి ఇంకా
అయిన మన పిల్లలు అయిపోతే ఇంకా మనం అంత వెయిట్ చేయలేం కదా. సో ఫైనల్గా అందరూ గ్రూప్ ఫోటో దిగేస్తున్నారు. ఇంకా మనం కిందకి వెళ్ళే టైం వచ్చేసింది. సో చాలామంది ఇంకా పేరెంట్స్ ఇలా లోపలికి వచ్చేసి వాళ్ళ ఫొటోస్ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఈవెన్ నేను కూడా ఒక ఫోటో తీసుకుందామని వచ్చాను అనమాట. ఎప్పుడైనా వీళ్ళకి ఒక్కొక్కసారి స్కూల్స్లో అడుగుతున్నప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది. ఇవిగోండి, ఇవే స్టిక్కర్స్ పెట్టింది వాళ్ళకి వచ్చి మన పైన చూస్తూ ఉండగా. చూడండి, నేనైతే రాగానే ఫస్ట్ మెడల్ చేస్తున్నాను దాని మీద ఏ నెంబర్ ఉందనేసి. ఫైనల్గా ఫస్ట్ వచ్చేసేసింది. హ్యాపీ బేబీ ఖుషు, నేను కూడా ఖుషు. సో అవి చూసుకోవాలంట ఎలా ఉందనేసి. ఫైనల్గా ఆ బ్యాక్గ్రౌండ్తో ఒక ఫోటో తీద్దామనేసి కోచ్ని పిలిచాను అనమాట. సో ఫైనల్గా ఒక చిన్న ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కోచ్ని హడావిడి చేస్తున్నారు. చెప్పాను కదా నెక్స్ట్ బ్యాచ్ ఉందనేసి. వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ టైం అయిపోతుందంట. సో అందుకని కోచ్ని రమ్మని వాళ్ళు అందరూ స్టాఫ్ అందరూ పిలుస్తున్నారనమాట. ఇంకా సర్లే చిన్నగా ఒక ఫోటో తీసుకుని వచ్చేసాం ఎక్కువ లేట్ చేయకుండా. లోపల ఇంకా వాటర్ కనిపిస్తే చిన్న వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. సో ఇంకా ట్రోఫీ ఇస్తే బాగుండేది. మనకి మెడల్తో పాటు ట్రోఫీ కూడా ఇస్తే బాగుంటుంది అనమాట. ఏం లేదు, అదొక సంతోషం. ట్రోఫీ అంటే ఏదో మనం విజయం సాధించేసామని. సో ఏదైతే ఏమైంది దాని మీద ఫస్ట్ నెంబర్ ఉందిగా, ఇంకా అదే ఖుషి అనమాట. ఫస్ట్ సెకండ్ థర్డ్కి మెడల్ ప్లస్ కప్ కూడా అని అన్నారు. మరి అనుకున్నా నేను, అందరికీ మెడల్స్ ఇచ్చేసారు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఇక్కడ రాశారు ఫస్ట్ అని, అదే మనకి ఫస్ట్. సో మార్నింగ్ 8 o'clock వస్తే ఇప్పుడు 12:30 అట్లా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాల్సిందే. ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం, నిద్ర మొహం వేసుకుని వచ్చేసాం అనమాట. పొద్దున్నే స్టార్ట్ అయ్యాం కదా. అక్కడ ఆ బార్ మీద ఇట్లా ఊపేది మాత్రం అందరికీ బాగా నవ్వు వస్తుంది. సో ప్రతి ఒక్కరు, ఈవెన్ కోచ్లు కూడా నవ్వేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వీళ్ళ తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ రౌండ్ ఉందన్నమాట. సో అందుకే హడావిడిగా కోచెస్ అందరూ కూడా వేరే వాళ్ళని ట్రైన్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ప్రాక్టీస్ జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ వీళ్ళు కొంచెం బిగ్ స్టేజ్ అనమాట. సో వీళ్ళకి అయిపోయింది. ఇప్పుడు జరిగే వాళ్ళకి కొంచెం ఫస్ట్ స్టేజ్ వాళ్ళు అనమాట. సో బేబీ బిఫోర్ పార్టిసిపేట్ చేసింది చూడు, ఆ లెవెల్ వాళ్ళకి ఇప్పుడు జరుగుతుంది. సో ఇది బేబీ కొంచెం ముందుకెళ్ళింది కాబట్టి మార్నింగ్ ఫస్ట్ సెషన్లో వీళ్ళని ఫినిష్ చేశారు. ఇక చూడండి, వీళ్ళందరూ మధ్యాహ్నం బ్యాచ్ అనమాట. చిన్నపిల్లలు వీళ్ళందరూ ఏమంటే ఫస్ట్ లెవెల్ వాళ్ళు అనమాట. సో వీళ్ళకి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అందరూ వీళ్ళు లోపలికి వెళ్తుంటే మేమేమో బయటకు వచ్చేస్తున్నాము. బేబీ అయితే తెచ్చుకున్న స్నాక్స్ తినడానికి పెట్టుకుంది. సో ఎంత లేదన్నా ఒక 3 నుంచి 4 గంటలు అయిపోయింది మేము ఇంటి నుంచి బయలుదేరేసి. సో ఏమంటే ఆకలేసినా అయిపోయినా తినాలి, అదొక ఆనందం అనమాట. సో అఫ్కోర్స్ ఆకలేస్తుంది అనుకోండి. అవి చూడండి మయోనైజ్లో పెట్టుకొని తింటుంది. ఆ మయోనైజ్ మొన్న ఎప్పుడు బర్గర్ తీసుకున్నప్పుడు వచ్చిందనమాట. సో అది కార్లోనే ఉండిపోయింది. అది కనిపించేసరికి ఇంకా దానిలో డిప్ చేసుకొని తింటుంది ఫ్రైస్ని. సో ప్రతిసారి ఈ విధంగా 1 2 3 4 సేమ్ అవే అనమాట రౌండ్స్. బట్ ఏంటంటే వీళ్ళు చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చేయడము. సో ఇంకా స్టేజ్ పెరిగే కొద్దికి ఏంటంటే బార్ మీద నడుస్తున్నా చూసారా, దాని మీద జంప్ చేసి వెళ్ళడం, దాని మీద మళ్ళీ ఇలా ఫ్లిప్ అవ్వడం. సో ఇలాంటివన్నీ కొంచెం స్టేజ్ల వారీగా వీళ్ళకి మారుతూ ఉంటాయి అనమాట. సో ఈ రౌండ్స్ అవే అయినా చేసే ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ వీళ్ళు ఫ్లోర్ మీద చేశారు లాస్ట్ టైం డిఫరెంట్, ఈసారి డిఫరెంట్గా ఉంది. సో స్టేజ్ మారే కొంది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు అనమాట, అంతేను. సో ఇంకా ఇవన్నీ అయితే కనుక అయిపోయినాయి. మేము ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం లంచ్ టైం అవుతుంది అనమాట. సో ఇంటికి వెళ్ళి వండుకొని తినాలి. సో ఈ విధంగా మనకి జిమ్నాస్టిక్ అనేది పిల్లలు ఎంత చూడముచ్చడిగా ఉన్నారో ఆ క్యూట్ డ్రెస్సులు వేసుకుని అలా చేస్తూ ఉంటే. సో ఈసారి కూడా బేబీకి డ్రెస్ 100 dirhams అంట అది కొనడం. సో ఇంకా తీసుకోలేదు, అంత మ్యాండేటరీ కాదు. బట్ నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ అన్నారనమాట. సో ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందాంలే అనేసి ఇంకా ఈసారికి స్కిప్ చేశాను. ఏంటిది? మనకి వేరే డ్రెస్సు నేను బయట షాప్లో తీసుకున్న డ్రెస్ ఉంది. అంటే వీళ్ళు ఈ అకాడమీ వాళ్ళు కాకుండా నేను బయట తీసుకున్నాను. నేను అనుకున్నాను కాంపిటీషన్ కదా, అయితే ఇలా రెడ్ షర్టు లేదంటే వాళ్ళు ఆ ఇచ్చిన డ్రెస్ వేసుకోవాలేమో, వేరే డ్రెస్ అలౌ చేయరు అనుకున్నాను. బట్ 2-3 పీపుల్స్ చిల్డ్రన్స్ ఏంటంటే వేరే డ్రెస్ కూడా వేసుకొచ్చారనమాట. సో అప్పుడు అనిపించింది అరే మన దగ్గర కూడా ఉంది వేసుకున్న పోయేదేమో అని. నేను జిమ్నాస్టిక్ సంబంధించింది 2 డ్రెస్సులు కొన్నాను, బట్ వేసుకోవట్లేదు. అవి కొంచెం షార్ట్గా ఉంటాయి కదా, సో దాని కంఫర్ట్ లేదని ఇంకా వదిలేసి అనమాట. బట్ కాంపిటీషన్లో అయితే కంపల్సరీ వేసుకోవాలి, ప్రాక్టీస్లో డైలీ వేసుకోకపోయినా. సో ఇంకా నేను అది వేరే దానికి సంబంధించిన బయట డ్రెస్సులు అలౌ చేయరేమో అని నేను ఇంకా వేయలేదనమాట.
బట్ ఏంటంటే కొంతమంది వేసుకుని వచ్చారు. బట్ నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ కొనాలంటే, ఎందుకంటే హయ్యర్ లెవెల్కి వెళ్తున్నారు కదా. సో హయ్యర్ లెవెల్ అయితే కంపల్సరీ వాళ్ళు కొంచెం బ్లూ అండ్ వైట్లో షైనింగ్ ఉన్నాయి చూసారా, ఆ డ్రెస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే నెక్స్ట్ కాంపిటీషన్ కొనాల్సిందే. 100 dirhams అంట అది. సో డ్రెస్సులు మాత్రం ఎంత కాస్ట్లీ ఉంటాయో. ఈవెన్ స్విమ్మింగ్ షార్ట్ కూడా 100 dirhams అంట. పని అంత పెట్టుకుంటున్నాము ఉన్నాయా అంటే అది లేదు. నార్మల్ మనం బయట కొన్న షార్ట్లు లాగానే అవి కూడా పాడైపోతున్నాయి త్వరగానే. డబ్బులు అయితే ఎక్కువే, కానీ ఇక్కడ వీళ్ళ అకాడమీలో కొనాలంటే కొంచెం మనకి క్వాలిటీ కూడా బాగుండి ఎక్కువ రోజులు ఉంటే అది కొంచెం సాటిస్ఫాక్షను కొన్నాంలే అనేసి. స్విమ్మింగ్ అయితే ఏంటంటే వాటర్లో ఎక్కి దిగడం వల్ల త్వరగా పాడైపోతాయి షార్ట్స్. ఇంకా జిమ్నాస్టిక్ అంటే ఇంకా పర్వాలేదు, అంతగా పాడేదేముండదు. బట్ నెక్స్ట్ టైం తీసుకోవాల్సిందే. సో ఇది అనమాట ఈరోజు మన జిమ్నాస్టిక్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఛాంపియన్. బాయ్ ఛాంపియన్, ఫస్ట్ ప్రైజ్ ఛాంపియన్. I thought I would get trophy. నేను అదే అనుకున్నా, ఫస్ట్ సెకండ్ థర్డ్కి ట్రాఫీ ఇస్తారు, బేబీ ఫస్ట్ వచ్చిందా లేదా ట్రాఫీ మళ్ళీ ఏడ్చిది అనుకున్నాను. బట్ అందరికీ మెడల్తో సరిపెట్టేశారు. నేను ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్కి వచ్చిద్దేమో, బేబీ కూడా రావాలని బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. బట్ దాని మీద ఫస్ట్ అని పెట్టేసి మెడల్తో సరిపెట్టేశారు. స్విమ్మింగ్ అయితే కంపల్సరీగా ట్రాఫీ విత్ మెడల్ 2 ఇస్తున్నారు. బట్ జిమ్నాస్టిక్ లాస్ట్ టైం అనుకుంటా విత్ ట్రాఫీ కూడా ఇచ్చారు. ఈసారి ఫస్ట్ టైం అన్నది, ఈసారి మాత్రం ఓన్లీ ట్రాఫీతో మెడల్తో సరిపెట్టేశారు. లాస్ట్ టైం కప్ కూడా వచ్చింది కదా, కప్ విత్ మెడల్. ఈసారి ఇవ్వాల వాళ్ళకి అలా ఇస్తుంటే ఏంటంటే కొంచెం ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ అలా ఇస్తూ ఉంటాయి. మన దగ్గర డబ్బులు తీసుకుంటారు అనుకోండి, బట్ ఈసారి 75 తీసుకున్నారు, 100 తీసుకోవాలి. లాస్ట్ టైం 100 తీసుకున్నారు అనుకుంటా. సో దానివల్ల అనుకుంటా ఓన్లీ ఇది ఒకటే ఇచ్చారు. ఇగోండి వాళ్ళ కెప్టెన్ లోపల మనం చూస్తా ఉండే ఇంకా స్టిక్ చేసిందిగా ఇవి. షో అనదర్ సైడ్ ఇవి భలే ఏమంటారు, ఇవి షైనింగ్ అవుతే భలే ఉంటారు పిల్లలు. నెక్స్ట్ టైం మనం కూడా హెయిర్కి అందరూ భలే పెట్టేస్తున్నారు, చెమ్కీలు అన్నీ చల్లతలా మెరుస్తున్నాయి. మనం కూడా కొందాం నెక్స్ట్ టైము. ఇక ఫైనల్గా మేమైతే ఇంటికి బయలుదేరేసాము. సో ఇప్పుడు మేము వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నకి చూపించాలి, వాడి రియాక్షన్ క్యాప్చర్ చేయాలన్నమాట. సో అదొక ఆనందం మా ఇద్దరికిను, ఎందుకంటే నువ్వు విన్నావు అని చెప్తా ఉంటాడు, బేబీని ఏడిపిస్తూ ఉంటాడు. Third place. So got 4th place. It says third. Bro. I was so hungry. I was trying to cook a boiled egg and then it was saying there, so I had to cook the omelette. Didn't eat breakfast? అన్నా చెల్లెలు కాదు వీళ్ళు, టామ్ అండ్ జెర్రీలు. ఒకరినొకరు అసలు కంగ్రాచులేషన్స్ చెప్పుకోరు. విన్ అయితే ఇంకా విన్ అవ్వలేదని ఇంకా ఏడిపించుకుంటారు, కానీ వీళ్ళ ఫైట్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.